నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 5, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు చూద్దాము. ఈరోజు గ్రహస్థితి సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు మీనరాశిలో ప్రవేశం చేస్తున్నాడు. అష్టమ శనితో సంయోగంలో ఉన్నాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో వక్ర ప్రభావంతో కొనసాగుతున్నాడు. గురువు మిథునంలోను, శుక్రుడు కన్యలోను, శని భగవానుడు మీనంలో రాహువుకి సమీపంలో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి వాతావరణము ఈ రాశుల మీద పడే అవకాశం కనబడుతోంది. అయితే రాహువు కూడా మీనంలోనే సంచారం చేస్తూ కేతు కన్యలో సంచారం చేస్తున్నాడు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బాధ్యతలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొంత క్లారిటీ, స్పష్టత పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పనిభారం ఉంటుంది. అయితే మీరు శాంత స్వభావంగా ఉన్నట్టయితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు శుభవార్తలు కానీ శుభకార్యాలకు సంబంధించినవి సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు చాలా కూల్గా కామ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రగ్రహానికి గులాబీ రంగు పువ్వులను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 63, కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే నెంబరు 7, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ధైర్యము, ఆధిపత్యము చాలా చక్కగా బలంగా ఈరోజు ఉండబోతోంది. ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత శత్రువులు, మీకు కనిపించని శత్రువులు లేదా కనిపించే శత్రువులు కూడా ఈరోజు మీకు దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఆర్థిక పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారంగా ఏదైనా ఆలయంలో గోమయానికి సంబంధించిన దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 90, కలిసి వచ్చే రంగు కాఫీ కలరు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి యొక్క ఫలితాలు: బుధుడు వక్రస్థితిలో సంచారం చేస్తుండడం వల్ల మీ మాటల్లో అపార్థాలు తొంగి చూసేందుకు అవకాశాలు కనబడుతుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఉద్యోగస్తులకు చాలా జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం చేసుకోండి. పెద్దల సహాయం తీసుకుని ఏదైనా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి, లేదా అంటే మానుకున్నా మంచిదే. అయితే ఆర్థికంగా కొంత నిలకడ అనేది మీకు అంత తొందరగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ప్రేమ సంబంధ విషయాలలో చాలా ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే రాత్రి వేళ ప్రయాణాలు, రాత్రి వేళ నిర్ణయాలు ఈ 2 అవాయిడ్ చేసుకోండి. పరిహారంగా గణపతికి ఉండ్రాళ్లను నివేదన చేసుకోండి. మీ యథాశక్తి ఎన్నైనా పర్వాలేదు. అయితే అదృష్ట శాతం 58 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము.